హాయ్ గాయ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చి మేము మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. సో రీసెంట్ వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుందన్నమాట. మా మరిదికి రీసెంట్గా మ్యారేజ్ అయితే జరిగింది. సో మా సైడ్ వచ్చి మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ డే డిన్నర్ అనేది పెడతారనమాట. రిలేటివ్స్ అందరికీ నాన్ వెజ్ అనేది పెడతారు. సో అందుకని ఈరోజు పెట్టుకున్నారనమాట. మా మరిది వాళ్ళకి మ్యారేజ్ అయింది వచ్చి మండే. సో ట్యూస్డే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, అందుకని ట్యూస్డే కాకుండా వెన్స్డే పెట్టుకున్నారు. మేము కూడా ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాం అనమాట. ఈరోజు ఋత్విక్కి స్కూల్ కూడా ఉంది. సో వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట. అందుకే వాడిని స్కూల్కి పంపించి వాడు ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా స్కూల్లో పర్మిషన్ తీసుకొని వాడిని తీసుకొని వచ్చి ఇంకా రెడీ అయ్యి బయలుదేరి వెళ్తున్నాము. సో మేము వెళ్ళే టైం వచ్చి 12 అయిపోయిందనమాట. సో ఇంటి దగ్గరే 12 అయిపోయింది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఏ టైం అవుతుందో ఏంటనేది చూడాలి మరి. అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ ఉందన్నమాట. అదేంటంటే మా మ్యారేజ్ యానివర్సరీ కూడా అనమాట. December 6th మాకు మ్యారేజ్ అయితే జరిగింది. ఇప్పటికి 8 years కంప్లీట్ చేసుకొని 9th ఇయర్లోకి అడుగు అయితే పెట్టామన్నమాట. ఈ 8 years అసలు ఎలా గడిచిపోయింది ఏంటనేది కూడా అస్సలు మాకైతే తెలియడం లేదు. చాలా అంటే చాలా హ్యాపీగా, చిన్న చిన్న గొడవలతో అలకలతో కూడా హ్యాపీగా గడిచిపోయిందనమాట. అండ్ అలాగే ఈ 8 years లాగానే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా సరే వాటన్నిటిని ఇగ్నోర్ చేసుకుంటూ ముందుకు సాగాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి మా మమ్మీ తీసిచ్చారు. గ్రీన్ కలర్ శారీ నాకైతే చాలా బాగా నచ్చింది శారీ వచ్చి. అండ్ ఆ శారీ కట్టుకొని ఉంటే నేను ఎలా ఉన్నాను ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే పిల్లలు హ్యాపీగా ఆడుకుంటున్నారనమాట. సో వీళ్ళు కొద్దిసేపు ఇక్కడ ఆడుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడే పక్కనే ఇంకొక అత్తయ్య వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ ఇంటి దగ్గరే ఫంక్షన్ అంతా జరుగుతూ ఉండేది. సో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏర్పాటు చేశారనమాట. చికెన్ కబాబు అండ్ మటన్ కర్రీ, బోటి, అలాగే చిల్లీ చికెను, మటన్ షేర్వా, రాగి ముద్ద, పాయసము, ఎగ్గు, ఇంకా వైట్ రైసు, పప్పు, సాంబారు, రసము ఇవంతా కూడా ఏర్పాటు చేశారనమాట. నేను ఇక్కడ ప్లేట్లో ఏవైతే చూపిస్తున్నానో అవి తినేసరికి నా కడుపు అనేది నిండిపోయిందండి. నేను ఎక్కువ నాన్ వెజ్ ప్రియురాలని కాదనమాట, అలాగని వెజ్ కూడా కాదు, రెండు మితంగా తింటానమాట. సో నేను మిడిల్లో ఉంటాను. మీకు నాన్ వెజ్ అంటే ఇష్టమా లేకపోతే వెజ్ అంటే ఇష్టమా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అక్కడ వచ్చిన రిలేటివ్స్ అందరినీ మాట్లాడించి అక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 ఫొటోస్ అయితే తీశారనమాట మా హస్బెండ్. సో వాటిని ఇక్కడ యాడ్ చేశాను. అండ్ మా మ్యారేజ్ గుర్తుగా మేము కూడా ఒక 2 ఫొటోస్ అలా తీసుకున్నాము. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళలేదు, మేము ఎక్కడే టైం స్పెండ్ చేయలేదన్నమాట. కానీ ఎందుకో తెలియదు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అది ఎలా చెప్పాలి అనేది కూడా నాకైతే తెలియడం లేదనమాట, అంత హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ముగ్గురు సైకిల్స్ ఎత్తుకున్నారు. సో వాళ్ళు ముగ్గురు మళ్ళీ సైకిల్స్ అనేది తొక్కుతున్నారనమాట పిల్లోళ్ళు. ఇంకొక పాప ఉంది, మా చిన్నత్తయ్య వాళ్ళ పెద్ద పాప. సో తను స్కూల్కి వెళ్ళిందనమాట, ఇంకా స్కూల్ నుంచి రాలేదు. ఇక్కడ స్కూల్స్ అన్నీ 3 o'clockకి వదులుతారనమాట. సో ఇంకా అక్కడ నుంచి రావడానికి ఇంకో 10 minutes 20 minutes పడుతుందంట. సో తను రావడానికి ఇంకా టైం ఉంది. వీళ్ళైతే ఆడుకుంటున్నారు ఈలోగా. అండ్ ఇక్కడ చూడండి చిన్ను ఎలా ఏడుస్తుందో. చిన్నుకి వాళ్ళ అన్నయ్య డ్రెస్సే కావాలంటండి. సో చిన్నోడిది నైట్ డ్రెస్ తీసుకొచ్చానమాట వేసుకోవడానికి. ఇక్కడ కొంచెం లేట్ అయితే డ్రెస్ చేంజ్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. వాళ్ళ అన్నయ్య డ్రెస్సే కావాలని పట్టుబట్టుకొని ఉంది. దానికి జీన్స్ అంటే పిచ్చి. సో ఎక్కువ ఫ్రాక్సే వేసుకొని ఉంటుంది. ఇందాక కూడా ఫ్రాక్ వేసాం కదా, వీళ్ళని చూసేసరికి నాకు జీన్స్ కావాలి అని చెప్పి పట్టుబట్టుకునింది అనమాట. దాన్ని సముదాయించడానికి చాలా టైం పట్టింది. ఇక్కడైతే అమ్ము సైకిల్ ఎత్తుకున్నారనమాట. అంటే మా చిన్నత్తయ్య వాళ్ళ పెద్ద పాపది సైకిల్ ఎత్తుకున్నారు మా హస్బెండ్ తొక్కడానికి. అండ్ వెనకాల చూస్తే గాలి లేదనమాట. అప్పుడే చిన్ను ఏమని చెప్తుందంటే, ఇది అమ్ము అక్క సైకిలు, అమ్ము అక్క ఇంటికి వచ్చిందంటే ఏడుస్తుంది, మనల్ని కొట్టేస్తుంది అని చెప్పేసి వాళ్ళ అన్నతో చెప్తుంది. సో చూసారు కదా ఎంత ముద్దుగా మాట్లాడుతుందో. నాకైతే దాని మాటలు అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ అలాగే ఇక్కడ పీజియన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. మేముండే చోట కూడా ఉన్నాయన్నమాట. బట్ ఇన్ని అయితే లేవు, ఇక్కడైతే చాలా ఉన్నాయన్నమాట.
పీజియన్స్ ఉండేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే మనకి కొంచెం హెల్త్ సమస్యలంతా వస్తాయన్నమాట. అండ్ అలాగే పిల్లలు ఉంటే కనుక వాళ్ళని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే ఇక్కడ నేను మా చిన్నత్తయ్యకి కూడా చెప్పానమాట. మా చిన్నత్తయ్యని మీకు అంటే చూపిద్దాము అనుకుంటే ఇంట్లో గెస్ట్లు ఉన్నారు, సో వాళ్ళని చూస్తూ ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మా చిన్నత్తయ్య వాళ్ళని చూపిస్తాను. అండ్ అలాగే ఈవినింగ్ ఇక్కడ ముగ్గు వేసిందనమాట. చాలా బాగా ముగ్గులేస్తుంది మా చిన్నత్తయ్య. అండ్ అలాగే తులసి కోట దగ్గర దీపారాధన అయితే చేసింది. ఇంకా నేను తులసి కోట దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి కొంచెం దూరంగా ఉండే వీడియో అనేది క్యాప్చర్ చేశాను అనమాట. చాలా బాగా వేస్తుందండి ముగ్గులు. హల్దీ ఫంక్షన్ వీడియో చూస్తుంటే మీకే తెలిసి ఉంటుందన్నమాట ఎంత బాగా వేసింది ముగ్గు. 10 మినిట్స్లో వేసేసింది అనమాట. ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, బిన్నా వేసేసింది. నేనైతే కొంచెం టైం తీసుకుంటాను ముగ్గు వేయడానికి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇందాక ఏడ్చి పట్టుబట్టి చిన్నోడు డ్రెస్ అయితే వేసుకునింది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.